హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ ఆల్వేస్. మన ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన సిబిఏటి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనగా సైకలాజికల్ టెస్ట్. ఈ సైకో టెస్ట్లో సంబంధించి 5 రకాల బ్యాటరీలు ఉంటాయని, దాంట్లో మనం ప్రతి బ్యాటరీ టెస్ట్లోని సబ్ టెస్ట్లు ఏమైతే ఉంటాయో వాటిని మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం బ్యాటరీ 1, 2, 3 ఈ 3 ఫినిష్ చేసుకున్నాం. ఈరోజు మనం బ్యాటరీ 4 మాట్లాడుకున్నాం. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ బ్యాటరీ టెస్ట్ 4. ఈ బ్యాటరీ టెస్ట్ 4లో 4 రకాల టెస్టులు ఉంటాయి. ఓకేనా? సో ఇదేమో టైప్ 1, ఇదేమో టైప్ 2, ఇదేమో టైప్ 3, ఇదేమో టైప్ 4. The battery number is 4 and in that battery we have total 4 number of sub టెస్ట్లు అనమాట. ఇవి చాలా ఈజీ అండి. ఈ అబ్జర్వేషనల్ టెస్ట్ నుంచి నువ్వు ఎక్కువగా స్కోర్ చేసుకునే అవకాశం ఉంది. ఎక్కువగా స్కోర్ చేసుకునే అవకాశం ఉంది. నువ్వు ఎంత బాగా స్కోర్ చేసుకుంటే ఆ స్కోరు నీకు పార్ట్ బి సైకో నుంచి వస్తే స్కోర్ వెళ్ళిపోయి 30% కలిసింది. కాబట్టి నీకు చాలా చాలా యూస్ఫుల్. అన్ని రకాల బ్యాటరీలు ఈజీగా ఉండవు, అలాగే అన్ని కష్టంగా ఉండవు. సో ఈ బ్యాటరీ చాలా ఈజీ కాబట్టి ఇక్కడ ఫుల్కి ఫుల్ నువ్వు తెచ్చుకున్నావు అనుకో, అది నీకు చాలా చాలా ఉపయోగపడిద్ది. కాబట్టి ఇలాంటి ఈజీ టెస్ట్లు, ఈ 4 నెంబర్ బ్యాటరీ, నెక్స్ట్ చెప్పబోయే 5వ బ్యాటరీ కూడా చాలా ఈజీ. వీటిని మీరు మాత్రం కంప్లీట్గా ఏ క్వశ్చన్ మిస్ అవ్వకుండా తగిన సమయానికి అనుగుణంగా ఈ క్వశ్చన్స్ని పెట్టండి. వీటికి ఎన్ని టైమ్స్ ఉంటాయి, వీటి టైమింగ్స్ ఏంటి, ఈ క్వశ్చన్స్ ఏంటి, అవన్నీ కూడా నేను లాస్ట్ టైం సైకో బ్యాటరీ టెస్ట్లో చెప్పాను. బ్యాటరీ టెస్ట్ అంటే ఏంటి, టీ స్కోర్ అంటే ఏంటో చెప్పాను. అక్కడ వెళ్ళి జాగ్రత్తగా చూడండి. వాళ్ళకి టైమింగ్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఓకేనా? ఇక్కడ ఆ టెస్ట్ ఎలా ఉండిద్దో మాత్రమే చదువుతాను మీకు అర్థమవటానికి. ఓకేనా? అర్థమవటానికి మాత్రమే చదువుతున్నాం కాబట్టి కొన్ని మాత్రమే ఎగ్జాంపుల్స్గా తీసుకుంటాను. అన్నింటినీ తీసుకోవాల్సిన పని లేదు. అసలు ఇవి నేను చదువుతున్నప్పుడు ఇంత ఈజీయా, దీనికి ఒక వీడియో అవసరమా అని మీరే నన్ను అంటారు. అంత ఈజీ అనమాట. ఓకేనా? చూడండి. ఫస్ట్ ఇదిగోండి, మనకి ఇలా కనపడిద్ది అనమాట. బ్యాటరీ టెస్ట్ మనం చూడంగానే మనకి ఇలా కనపడుతూ ఉండిద్ది. ఓకేనా? సో మనకి ఇక్కడ క్వశ్చన్స్ కనపండి, చూడండి. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న టెస్ట్ సిరీస్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ మోడల్స్ ఎలా ఉంటాయని చెప్పి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆర్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అపాన్ నెంబర్స్ మీద మాత్రమే ఉంటాయి, లెటర్స్ ఏమీ ఉండవు. ఇన్ ద టెస్ట్ ఎవ్రీ క్వశ్చన్ కన్సిస్ట్ ఆఫ్ 4 నెంబర్స్ లేబుల్డ్ యాజ్ ఏబిసిడి అనే 4 ఆప్షన్లు, 4 నెంబర్లు ఉంటాయంట. యువర్ టాస్క్ ఈజ్ టు ఫైండ్ అవుట్ ది గ్రూప్ ఆఫ్ డిజిట్స్ విచ్ కంటైన్స్ 6 digit exits in any number in any option, then your option is that option. ఏంటంటే దీంట్లో కానీ 6 అనే నెంబర్ ఉందా లేదా అని నువ్వు వెతకాలి. వెతకంగానే 6 ఉందనుకో, అది ఆన్సర్ అయింది. ఒకవేళ ఇఫ్ మోర్ దెన్ 1 ఆప్షన్ హ్యాస్ డిజిట్ 6, ద ఆన్సర్ విల్ బి ఈ అన్నాడు. అంటే ఒకసారి దీన్ని ఫైండ్ డిజిట్ 6 టెస్ట్ అంటారు. మనం మాట్లాడుకున్నాం కదా. దీంట్లో నీకు 1 టైము 6 అనేది కనపడితే ఆ పలానా ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అయింది. కాకుండా మోర్ దెన్ 1 అంటే 1కి మించి 2 సార్లు లేదా ఎన్నిసార్లు అయినా 1కి మించి కనపడింది అనుకో, అప్పుడు ఆప్షన్ ఈ పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు చేద్దాం. మీరు చేస్తే మీకు అర్థమైంది. 6 ఉందా లేదా? ఉంది. ఇక్కడ 6 లేదు, ఇక్కడ 6 లేదు, ఇక్కడ 6 లేదు. సో 6 దేంట్లో ఉంది? ఏలో మాత్రమే ఉంది. ఆన్సర్ ఏంటి? ఏ అనమాట. ఒకసారి ఉందిగా, అలాగా. చూసారా? నెక్స్ట్ క్వశ్చన్. 6 ఉందా? లేదు. 6 ఉందా? లేదు. 6 ఉందా? లేదు. 6 ఒకసారి ఉందిగా, ఎస్, డి ఆప్షన్. అలా నువ్వు చాలా ఫాస్ట్గా చేసేయాలి. అప్పుడు నీకు చాలా మంచిదన్నమాట. నెక్స్ట్ 6 ఉందా? ఉంది. 6 ఉందా? లేదు. 6 ఉందా? లేదు. 6 ఉందా? లేదు. సో ఏ ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్ అనమాట. చాలా మంది చేసే తప్పు ఏంటి, ఇక్కడ 6 ఉంది కదా, ఓకే, ఏ ఆప్షన్ పెట్టేస్తాడు. ఏమో బి కానీ, సి కానీ, డి కానీ చూసుకోవాలి నువ్వు. ఓకేనా? చాలా జాగ్రత్తగా గమనించాలి. అన్నిటినీ చూడు, ఉందిగా కనపడింది కానీ పెట్టేమాక.
ఓకేనా. నెక్స్ట్ ఆరుందా లేదు, ఆరుందా లేదు, ఆరుందా ఉంది, ఆరుందా లేదు, ఆరు ఒకసారే ఉంది. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? సి ఆప్షన్ రైట్ అవ్వాలి. నెక్స్ట్ ఆరుందా లేదు, ఆరుందా లేదు, ఆరుందా ఎస్ ఉంది, ఆరుందా ఎస్ ఉంది. చూసారా, నువ్వు ఇక్కడ ఆప్షన్ దగ్గర ఆగిపోయావు అనుకో, నువ్వు సి ఆప్షన్ పెట్టేవాడు. కానీ డీకి వెళ్తే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 2 సార్లు వస్తే ఏమని చదువుకున్నావు? ఈ అని పెట్టాలి అని చదువుకున్నాం. కాబట్టి ఆన్సర్ సి కాదు, ఈ. అలా నీకు కనపడంగానే ఆగిపోకుండా ముందుకు వెళ్ళడం వల్ల జరిగే ప్రయోజనం ఇదే. నెక్స్ట్ ఉందా? ఆరు లేదు, ఆరుందా లేదు, ఆరుందా ఉంది, ఆరుందా లేదు. సో సిలో మాత్రమే ఉంది. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆరుందా ఉంది, ఆరుందా ఉంది, ఆరుందా లేదు, ఆరుందా లేదు, రెండిట్లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? ఈ అవ్వాలి. 2 సార్లు మోర్ దెన్ వన్స్ వస్తే ఈ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆరుందా లేదు, ఆరుందా లేదు, ఆరుందా లేదు, ఎస్ ఆరు ఉంది, డి ఆప్షన్. ఆరుందా ఉంది, ఆరుందా లేదు, ఆరుందా లేదు, ఆరుందా ఎస్ ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, అంటే ఆప్షన్ ఈ అనమాట. నెక్స్ట్ ఆరుందా లేదు, ఆరుందా ఎస్ ఉంది, ఇక్కడ లేదు. ఇదిగో చూసారా, కన్ఫ్యూజ్ అవుతాం. అనుకున్నది ఒకటి, రాసింది ఒకటి ఉండిద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి పెన్ను కూడా ఉండదు, నువ్వంతా ఏళ్ళతోనే చేయాలి. ఓకేనా. ఆరుందా లేదు, ఆరుందా ఉంది, ఆరుందా లేదు, ఆరుందా లేదు, 9 ఎక్కువ ఇస్తూ ఉంటాడు. 6కి 9కి కన్ఫ్యూజ్ తెలియకుండా చేద్దామని. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఇదన్నమాట. ఓకేనా. సో ఫైండ్ 6 డిజిట్ చెప్పాను. ఓకేనా. 9 అయినా అంతే, ఫైండ్ 9 డిజిట్ అయినా అంతే. 9 ఉందా లేదో చూడు. 9 ఒకసారి ఉంటే ఆ ఆప్షన్ పెట్టు. కాదు మోర్ దెన్ వన్స్ ఉందనుకో, ఈ ఆప్షన్ పెట్టు. దానికోసం సపరేట్గా చేయడం ఎందుకు? మీకు సింపుల్గా అర్థమైపోయింది కదా, ఇదనమాట. సో దీంట్లో 2 టైప్స్ మాట్లాడుకుందాం, సబ్ టైప్స్. ఓకేనా. ఒకటేమో ఫైండ్ 6, ఇంకోటేమో ఫైండ్ 9. చూసారు ఎంత సింపుల్గా ఉందో. ఇప్పుడు ఇంకో టెస్ట్కి వెళ్దాం, సబ్ టెస్ట్. ఇదిగోండి, బ్యాటరీ 4లో ఇది టైప్ 3 అనమాట. ఇప్పటి వరకు మనం టైప్ 2 2 మాట్లాడుకున్నాం, ఇప్పుడు టైప్ 3 మాట్లాడుకున్నాం. దీన్ని పిక్చర్ ప్లేస్మెంట్ టెస్ట్ అంటారు, లేదా పిక్చర్ పొజిషన్ టెస్ట్ అంటారు. పిక్చర్ పొజిషన్ మారుతూ ఉండిద్ది. చూద్దాం, మ్యాటర్ చదువుదాం, అప్పుడు మీకు అర్థమైంది. ఇన్ దిస్ టెస్ట్ యూ విల్ బి షోన్ 2 sets A and B, ఓకే, ఆఫ్ ఫిగర్స్ ఇన్ ఎ సీక్వెన్స్ టు అబ్జర్వ్. ఓకే, యువర్ టాస్క్ ఈస్ టు ఫైండ్ వెదర్ ద placement of each figure of set A is exactly similar to placement of figures in set B. There is some difference. ఏంటంటే సెట్ ఏలో ఉన్నవి, సెట్ బిలో ఉన్నవి అచ్చం అలాగే ఉన్నాయా? మనకి ఈనాడు పేపర్లో వేస్తాడు, భిన్నమైన దాన్ని గుర్తించండి అని. అలాంటిది అనమాట. సెట్ ఏలో సెట్ బిలో ఫిగర్స్ ఎత్తాడు, అచ్చు ఏలో ఉన్నట్టే బిలో ఉందా లేదా నువ్వు చూడాలి. నెక్స్ట్, ఇన్ కేస్ ఇఫ్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ది ఈచ్ ఫిగర్ ఇన్ బోత్ సెట్స్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ దెన్ అవర్ ఆన్సర్ ఈజ్ ఏ. ఏంటంట, ఏలో ఉన్నవి బిలో ఉన్నవి సమానంగా ఉంటే అప్పుడు నీ ఆన్సర్ ఏ అనమాట. ఓకేనా. నెక్స్ట్, 2 డిఫరెన్సెస్ ఉన్నాయి అనుకో, ఆన్సర్ బి. 2 డిఫరెన్సెస్ ఉంటే ఆన్సర్ బి. 3 డిఫరెన్సెస్ ఉంటే ఆన్సర్ సి. 4 డిఫరెన్సెస్ ఉంటే ఆన్సర్ డి. సమానంగా ఉంటే ఏ. అంటే ఒక డిఫరెన్స్ ఎప్పుడు ఉండదు అనమాట. అవునా కాదా? 2 ఉంటే ఏమో బి, 3 ఉంటే ఏమో సి, 4 ఉంటే ఏమో డి. సమానంగా ఉంటే ఎగ్జాక్ట్లీ సిమిలర్గా ఉంటే ఏ. సో ఏ అంటే సేము, 2కి బి, 3కి సి, 4కి డి. 2 తేడా ఉంటే బి, 3 తేడా ఉంటే సి, 4 తేడా ఉంటే డి. ఇప్పుడు నువ్వు చెక్ చేయాలన్నమాట. ఓకేనా, సింపుల్. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు, చేద్దాం. చూడండి, సమానంగా ఉంది, సమానంగా లేదు, సమానంగా లేదు, సమానంగా ఉంది, సమానంగా ఉంది, సేమ్గా ఉంది. సో సేమ్గా ఉంది. సో ఏమున్నాయి? ఇగో ఇది సేము, ఇది సేము, ఇది సేమ్, ఇది సేమ్.
ఇది సేమ్ అంటే 4 సేమ్ ఉన్నాయి, 2 డిఫరెంట్గా ఉన్నాయి. 2 ఉంటే ఆన్సర్ ఏంటి? బి. ఇదిగోండి 2 ఉంటే ఆన్సర్ బి, 3 ఉంటే ఆన్సర్ సి, 4 ఉంటే ఆన్సర్ డి, ఎగ్జాక్ట్లీ సిమిలర్గా ఉంటే ఏ. ఏమైనా కష్టం ఉండే టెస్ట్లో. ఓకేనా? ఇలాంటివే సింపుల్ చెప్పి మీ దగ్గర వేలు కోర్స్ తీసుకుంటారు అంతే, ఏమి చెప్పరు. మనకేదో కొత్తగా ఉండిద్దేమో, కొత్తగా ఏం చదువుతారేమో అనుకుంటూ ఉంటాం. ఇటు ట్రిక్స్ అవసరమా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తే సరిపోయిద్ది, అంతే, ఏమీ లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సమానంగా ఉంది, ఓకే. సమానంగా ఉంది, ఓకే. సమానంగా లేదు, సమానంగా లేదు, సమానంగా లేదు, సమానంగా లేదు. 1 2 3 4, 4 సేమ్గా లేవు కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆన్సర్ డి. 2 మాత్రమే సేమ్గా ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ సేమ్ 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 అన్నీ సేమ్గా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏ. ఈక్వల్లీ సేమ్ అన్నాడు కదా. నెక్స్ట్ సమానంగా సేమ్గా లేదు, సేమ్గా లేదు. మూడోది సేమ్గా ఉంది, నాలుగోది సేమ్గా ఉంది, ఐదోది సేమ్గా ఉంది, ఆరోది సేమ్గా ఉన్నాయి. 1 2 మాత్రమే లేవు. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సేమ్గా ఉంది, సేమ్గా లేదు, సేమ్గా లేదు, సేమే, సేమ్గానే ఉంది, సేమ్గానే ఉంది. 2 లేదు, ఆన్సర్ బి. ఓకేనా? ఒక స్పీడ్ అందుకున్న తర్వాత ఏమీ ఉండదు, జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. అలా స్పీడ్ అందుకోవాలి కానీ అక్యురసీగా పెట్టాలి, తప్పు పెట్టకూడదు. ఓకేనా అమ్మా? నెక్స్ట్ సేమ్గా ఉంది, సేమ్గానే ఉంది, డిఫరెంట్, డిఫరెంట్, సేమ్, సేమ్. 2 మాత్రమే డిఫరెంట్గా ఉన్నాయి, ఆన్సర్ బి. నెక్స్ట్ డిఫరెంట్గా ఉంది, సేము, 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 డిఫరెంట్గా ఉంది. అంతే కదా? 4 సేమ్గా ఉన్నాయి, 2 మాత్రం డిఫరెన్స్గా ఉన్నాయి. సో ఆన్సర్ బి. ఓకేనా? వాడు ఏ కండిషన్ ఇస్తే మనం అలా ప్రిపేర్ అయిపోవడమే. నెక్స్ట్ సేమ్గా ఉంది, డిఫరెంట్గా ఉంది, సేమ్గా ఉంది, సేమ్గా ఉంది, సేమ్గా ఉంది, డిఫరెంట్గా ఉన్నాయి. సో 2 ఆప్షన్లు మాత్రమే తేడాగా ఉన్నాయి. సో ఆన్సర్ బి. సేమ్గా ఉంది, డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ సేమ్గానే ఉంది, సేమ్గానే ఉంది, సేమ్గానే ఉంది. సో 2 ఆప్షన్లు కాదు, ఆప్షన్ బి. నెక్స్ట్ సేమ్గానే ఉంది, డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్గా ఉంది, సేమ్గానే ఉంది, సేమ్గానే ఉంది. 3 ఆప్షన్లు పోయినాయి కాబట్టి ఆన్సర్ సి. ఓకేనా? అర్థమైందా? అంతే సింపుల్. ఇలా మీరు ఎన్ని చేసినా ఒకటే కాన్సెప్ట్, ఏమీ లేదు. దీనికోసం మీకు సపరేట్గా వీడియోలు చేసి ఈ క్వశ్చన్లో ట్రిక్స్ ఇవి అని చెప్పి మనం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. నో నీడ్ టు బదర్, సింపుల్. ఇది విను, ప్రాక్టీస్ చేసి సరిపోయింది. ఓకేనా అమ్మా? ఒకవేళ అవసరమైతే నేను ఎక్కువ చేస్తాను కదా, నీడ్ లేదు కాబట్టి నేను మినిమంగా చేస్తున్నాను. ఓకేనా? దీంతో టైప్ 3 కూడా అయిపోయింది. తర్వాత టైప్ 4, దీన్ని ఎస్ఆర్ నో అంటారు. ఎస్ఆర్ నో టెస్ట్ అంటారు. ఇది టైప్ 4 అనమాట. బ్యాటరీ టెస్ట్ 4లో టైప్ 4. ఓకేనా? ఇక్కడ ఏమీ లేదు, చూడండి వాడేం చెప్పాడు చూద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ some numbers are given at the left side and some numbers are on the right side. Okay, if the numbers of both the sides are same గా ఉంటే then answer would be yes. కాదు, డిఫరెంట్గా ఉన్నాయి అనుకో నో. ఇదిగో 2 నెంబర్లు ఇచ్చాడు, ఇది సమానంగా ఉందా? సమానంగా ఉంటే ఎస్, సమానంగా లేకపోతే నో, అంతే. దాన్ని ఎస్ఆర్ టెస్ట్ అంటారు, ఎస్ఆర్ నో టెస్ట్ అంటారు. ఈ 4 చాలా ఈజీ అండి. 6 కనుక్కోవడం, 9 కనుక్కోవడం, పిక్చర్ ప్లేస్మెంట్ ఇది. ఓకేనా? ఇది కూడా కంప్లీట్ చేసుకున్నాం అనుకో బ్యాటరీ 4 కూడా నీకు ఈజీగా అయిపోయింది. చూద్దాం, మీకు మోడల్ కోసం కొన్ని చేసి చూపిస్తాను. 38031 509 కరెక్టే. 380, ఇదిగో 30 ఉంది.
సో సమానంగా లేవు. సో ఆన్సర్ నో అనమాట. ఇక్కడేమో 380, ఇక్కడ 308 ఉంది కాబట్టి పోయింది, నో. నెక్స్ట్ 347, 347, 931, 913 ఇచ్చాడు. సో నో, రెండు సమానంగా లేవు. నెక్స్ట్ 201, 201, 684, 684, 864 ఉంది, తప్పు, ఇది నోనే. 201, 684 ఉండాలి, ఇక్కడ 864 ఉంది. నెక్స్ట్ 5135, 5135, 52, 52, 660, 660. ఓకే, సమానంగా ఉన్నాయి కదా, సమానంగా ఉన్నాయి. ఆన్సర్ ఎస్. నెక్స్ట్ 13014, 13014, 566, 566, ఎస్, రెండు సమానంగానే ఉన్నాయి. నెక్స్ట్ 1547, 1547, 80, 80, 610, 620, ఎస్, ఇక్కడేమో ఒకటి ఉంది, ఇక్కడేమో రెండు ఉంది. సో సమానంగా లేవు, ఆన్సర్ నో. నెక్స్ట్ 3973, 3973, 601, 601, 582, 68 ఉంది, సమానంగా లేవు. సో ఆన్సర్ నో. 4675, 45, 46, ఇది తప్పు, ఇక్కడ 75 ఉంది, ఇక్కడ 85 ఉంది. సో ఆన్సర్ నో. నెక్స్ట్ 3725, 22, 900, 3725, 22, 900, సమానంగానే ఉంది. సో ఎస్. నెక్స్ట్ 3824, 3824, 0543, 0543, రైట్, ఎస్. ఓకేనా, ఇదనమాట. ఇలా మీరు సాల్వ్ చేయాలి. ఓకేనా, కాస్త రెండు నెంబర్లు పెంచాడు అనుకోండి, ఏముండదు. కాన్సెప్ట్ అయితే అదే. నువ్వు మంచిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నావు అనుకో, ఆటోమేటిక్గా నీ స్కిల్ అనేది పెరిగి చాలా చక్కగా ఇన్ టైంలో ఎఫిషియెంట్గా ఆన్సర్ చేయగలవు. ఓకేనా, సో ఇది అనమాట అబ్జర్వేషనల్ టెస్ట్. దీన్ని బ్యాటరీ టెస్ట్ 4 అంటారు. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో బ్యాటరీ టెస్ట్ 5 కూడా అప్లోడ్ చేస్తాను. అది చాలా ఈజీ. 4, 5 చాలా చాలా ఈజీ. 1, 2, 3తో పోల్చుకుంటే ఎక్కువ శ్రమ పడాల్సిన పని ఏమీ లేదు. కాబట్టి వీటిలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అది మీకు మెరిట్ స్కోర్కి చాలా బాగా ఉపయోగపడుద్ది. ఓకేనమ్మా, మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.